మీకు ఎందుకు, మీకు అవసరమా, మీరు చేయగలరా, కొంతమంది మమ్మల్ని నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చేసి కొంచెం ఒంట్లో బాగాలేక నేను మళ్ళీ సర్జరీ అయింది. నాకు కొంచెం అప్లోడ్ చేయాల్సి వచ్చిన రోజున నేను యూట్యూబ్ ఛానల్ ని తీసేస్తాం, కానీ ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ మహేష్ కుమార్ మిరపకాయల, మా వైఫ్ అనురాధ మిరపకాయల. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ గుడ్ న్యూస్ గురించి. భగవంతుడి దయ వల్ల మాకు కూడా యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది. చూడండి, అది జస్ట్ 2 days అయింది. మాకు టైం దొరకకుండా వీడియో చేయలేదన్నమాట. మా జర్నీ ఎలా ఉంది, మా యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేసామనేది ఇప్పుడు మీకు చెప్తాం ఫ్రెండ్స్. కొంచెం ఓపిక్గా వినండి. మేము అసలు 1 year కిందనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు మాకు 3 నెలలు అప్పుడే మాకు మానిటైజ్ అయిపోయేది. కొంచెం నాకు హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చేసి కొంచెం ఒంట్లో బాగాలేక నేను మళ్ళీ సర్జరీ అయింది. నాకు కొంచెం అయ్యే వరకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు. దానివల్ల కొంచెం బ్యాక్ వెళ్ళిపోయింది. అలా 2 సార్లు అయింది. ఇది 3వసారి మాత్రం ఇప్పుడు కంపల్సరీ లక్ అనమాట. తప్పకుండా ఇది మాకు యూట్యూబ్ నుంచి ఇది ఒక గిఫ్ట్ అనుకోవాలి. మేము కష్టపడినందుకు ఫలితం అనుకోవాలి మేము. అంటే ఇది మేము పెట్టింది ఛానల్ నిజంగా మా వైఫ్, మా పిల్లలు ఎందుకు పెట్టినామంటే మేము మా వల్ల ఇంకొకరికి కొంచెం హెల్ప్ కావాలి, అలాగే మాకు కూడా కొంచెం హెల్ప్ కావాలి, అన్నీ కలిపి చేసుకుందామని చెప్పి మా 2 పిల్లలు ప్లస్ మా వైఫ్ చెప్తే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉన్న సోషల్ మీడియాస్ లో అన్నిట్లో మాకు బాగా సెర్చ్ చేశాను అనమాట. నాకు యూట్యూబే చాలా నచ్చింది అనమాట. అందుకే దానివల్ల మాకు ఇది చాలా శుభ పరిణామం అనుకోవచ్చు. భగవంతుడి దయ వల్ల యూట్యూబ్ అంతే. చాలా మటుకు పెట్టినప్పుడు చాలా మంది అన్నారండి, యూట్యూబ్ మీకు ఎందుకు, మీకు అవసరమా, మీరు చేయగలరా, కొంతమంది మమ్మల్ని నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని వెనక కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు అని అనేవాళ్ళు. అదే మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే నా చెల్లెళ్ళమ్మకి అందరికీ చెప్తున్నాను, తప్పకుండా మీకు ఓపిక ఉంటే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. మనలో ఉన్న టాలెంట్ మనకి బయటికి వస్తుంది తప్పకుండా. అంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటనేది ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఆ కామెడీ వీడియో అనేది ఫేస్లెస్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వెయిట్ చేయాలి, ఏదైనా ఓపిక ఉండాలి, సహనం అనేది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ అల్గారిథం ని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మాకు అసలు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఏంటంటే మానిటైజ్ అయిపోయేదాకా మొత్తం టోటల్ గా మేము యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకొని మాత్రమే మేము చేయడం జరుగుతుంది. ఇదంతా ఎవరి సజెషన్ ఏం తీసుకోలేదు మేము ఇందులో. ఎందుకంటే మేము ప్రతిదీ మేము చూసి ఎలా చేయాలా ఏంటి అని మొత్తం తెలుసుకొని నేర్చుకొని చేయడం జరుగుతుంది. మేము ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, ఏదైనా సరే కష్టపడకుండా ఏది ఊరికే రాదు. తప్పకుండా కొంచెం సహనంతో కష్టపడండి, తప్పకుండా మంచి రీచ్ వస్తుంది. కాకపోతే కన్సిస్టెంట్ గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక 4 రోజులు నేను వీడియో అప్లోడ్ చేస్తాను తర్వాత వదిలేస్తానంటే మాత్రం కుదరదు. తప్పకుండా దాని మీద ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ పెడితే వెనుతిరగకుండా చూడకుండా డైలీ మీ పని అనమాట. అది వ్యూస్ రాకపోని మనకు సంబంధం లేదు. డైలీ అప్లోడ్ చేసుకుంటే పోతే ఒక్క వీడియో చాలమ్మ మనకి మంచి రీచ్ రావడానికి. ఒక్కసారి వీడియో కింద మనకి వైరల్ అయిపోతే, మాది ఇంతకుముందే హే లక్ష్మి అనే 2.5 మిలియన్ పోయింది. దానివల్ల మాకు అసలు యూట్యూబ్ ఛానల్లో మానిటైజ్ అయిపోయింది. ప్లస్ లైవ్ లో చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ మెంబర్స్ చాలా మంచి ఫ్యామిలీ లాగా క్రియేట్ అయిపోయింది. అసలు స్టార్టింగ్ మాకు యూట్యూబ్ ఛానల్ అసలు ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు వీడియోస్ అనేది. దాని తర్వాత యూట్యూబ్ నుంచి చాలా మటుకు మన టెక్ ఛానల్స్ చూసి దాని ద్వారా మేము ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా కీవర్డ్స్ పెట్టాలి, ఎలా టైటిల్ పెట్టాలి, అలాంటివన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఫిలిం చూస్తే చాలా బాగుంది బాగాలేదు అనుకుంటారు, వాళ్ళకి ఏంట్రా అని అనుకుంటాం, కానీ వాళ్ళు పడ్డ కష్టము శ్రమ అనేది అంతా ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఎడిటింగ్ అస్సలు మాకు రాదనమాట. ఎడిటింగ్ నేర్చుకోవడము, ఎడిటింగ్ తర్వాత కీవర్డ్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ ఎలా పెట్టడము, ఒక ప్రాపర్గా మన వీడియోని ఒక నీట్గా ప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా మన ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు ఆదరిస్తారని అనుకుంటున్నాం. కానీ యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనే కాదు, ఏ ప్లాట్ఫామ్ అంత ఈజీ కాదు. కష్టపడకున్నది ఏది మనకు రాదు. కొంచెం ఓపిక చేసుకొని హ్యాపీగా చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా దీంట్లో మంచి రీచ్ వస్తుంది. ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తుంటే అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు, సెల్ఫీలు అడుగుతున్నారు ఒక్కొక్కరు. అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
కానీ మమ్మల్ని వెనకాతల చాలా మంది విమర్శించారనమాట. స్టార్టింగ్ అయితే విమర్శించారు, ఏంటంటే వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు వింతగా అని అనుకునే వాళ్ళు కొంతమంది మా దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మా సజెషన్స్ తీసుకుంటున్నారు. ఎలాగంటే మేము కూడా ఎలా చేయాలి, మేము కూడా చేస్తే బాగుంటుందా అని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడగడం జరుగుతుంది. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కాకపోతే ఒక సింపుల్ ఏ ఛానల్ అయినా మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి. ఏదైనా ఒకటి కుకింగ్ అంటే కుకింగ్ ఛానలే పెట్టండి, కామెడీ అంటే కామెడీ ఛానలే పెట్టండి, టెక్ అంటే టెక్ ఛానల్లోనే అదే షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియో రెండు అలాగే ఉండాలి. ఇంకొక కంటెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయకండి. చేస్తే మాత్రం తప్పకుండా కాపీరైట్ పడుతుంది. రీయూజ్ కంటెంట్ అనేది చాలా చాలా డేంజర్ అనమాట. ఇంతసేపు మీరు కష్టపడింది మాత్రం పోతుంది అనమాట. దయచేసి మీ ఛానల్ సబ్స్క్రైబర్ అంటే ఉత్త సబ్స్క్రైబర్ మాత్రమే కాదు, వాళ్ళు మన మీద పెట్టుకున్న ఒక నమ్మకం అనమాట. ఆ నమ్మకాన్ని ఎప్పుడైనా సరే మీకు మేమేం తీసుకున్నామంటే మేము టాపిక్ పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళు కష్టపడే దాన్ని ఒక 5-10 మినిట్స్ సెకండ్స్ అయినా పర్లేదు వాళ్ళ మొహం మీద చిరునవ్వు వస్తే చాలా అని చెప్పి మేము ఈ ప్రయత్నంగా ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నిజంగా ఈ ఛానల్ పెట్టడము ప్లస్ తప్పకుండా ఈ ఛానల్ ద్వారా వచ్చే అమౌంట్ కొద్ది గొప్ప ఒక మంచి సోషల్ వెల్ఫేర్ కూడా మేము యూజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంతకు ముందు చేసింది మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఈ ఛానల్ మాత్రం ఆషామాషిగా పెట్టింది కాదు, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయానికి మా పిల్లలు మా భార్య చాలా సపోర్ట్ చేస్తారనమాట. ఈ వీడియోస్ అన్ని తీయడం మా పెద్ద పాప తీస్తుంటది. మా భార్య, మా పెద్ద పాప, మా చిన్న పాప ఎప్పుడైనా చిన్న దాంట్లో ఉంటాయి చూడండి, తప్పకుండా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇది ఒక ఉద్యమంగా మేము చేసి ఇంకొకరికి హెల్ప్ చేద్దామనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత ఆదరిస్తున్న మీ అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి మానిటైజ్ అయినాక మాకు ఎప్పుడైతే అమౌంట్ వస్తుందో దాని తర్వాత ఆ అమౌంట్ని మేము ఎలా యూజ్ చేస్తున్నాం తప్పకుండా మీకు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాము. చూసి మమ్మల్ని ఇప్పుడు ఇలాగే ఆదరిస్తారో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి అందరికి. మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికి పేరున్న చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. జస్ట్ 1 year లోపలనే 33,000 దగ్గర 33,000 ఫ్యామిలీ మెంబర్స్, నాట్ సబ్స్క్రైబర్స్. మీరంతా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. మీరు మా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని ఎప్పుడు మేము వమ్ము చేయము. ఎలాంటి వల్గర్ వీడియోస్ కానీ ఏదైనా సరే అసహ్యమైన వీడియోస్ ఎప్పుడూ మేము అప్లోడ్ చేయము. అలాంటి అప్లోడ్ చేయాల్సి వచ్చిన రోజున మేము యూట్యూబ్ ఛానల్ని తీసేస్తాం, కానీ అలాంటివి మాత్రం ఉండదు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే వీడియోలు మాత్రమే వస్తాయి. మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చాలా చాలా కోరుకుంటున్నాం మేమైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.